నిజంగా అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్ రాబోయే రోజుల్లో ఒక రేంజ్‌లో వైబ్ అవ్వబోతున్నారనమాట. ఈ మాట నేను ఎందుకు చెప్తున్నానంటే, అల్లు అర్జున్ గారి చేతిలో ప్రెజెంట్ 2 బ్రహ్మాస్త్రాలైతే ఉన్నాయి. ఆ బ్రహ్మాస్త్రాల యొక్క పేర్లేంటంటే, ఒకటేమో సాయి అభయంకర్, ఇంకోటేమో అనిరుద్ అనమాట. అవును, మీరు విన్నది నిజమే. ప్రెజెంట్ వీళ్ళిద్దరి మ్యూజిక్ ఏదైతే ఉందో పిచ్చ ట్రెండింగ్‌లో అయితే ఉంది. ప్రెజెంట్ మనం 'ఏఏ 22' సినిమా గురించి మాట్లాడుకుంటే, ఆ సినిమాకి డైరెక్టర్ అట్లీ గారు, మ్యూజిక్ డైరెక్టర్ ఏమో సాయి అభయంకర్ గారు. అదేంటి ఎక్కడ అఫీషియల్ గా చెప్పలేదు కదా అని మీరైతే అనుకోవచ్చు. ఆల్రెడీ వీళ్ళిద్దరి కాంబినేషన్ లో సినిమాని అనౌన్స్ చేయడానికి ఒక వీడియో అయితే రిలీజ్ చేశారు కదా. ఆ వీడియోకి మ్యూజిక్ అందించింది కూడా సాయి అభయంకర్ గారే. ఆ మ్యూజిక్ అయితే నెక్స్ట్ లెవెల్ లో అయితే ఉంటది. మెయిన్ గా లాస్ట్ 40 సెకండ్స్ ఆ బీజిఎం ఏదైతే ఉంటదో నిజంగా అదిరిపోయిందనే చెప్పాలి. అయితే ప్రెజెంట్ వినపడుతున్న న్యూస్ ప్రకారం ఆల్రెడీ సాయి అభయంకర్ ఈ సినిమాకి సంబంధించి 4-5 సాంగ్స్ అయితే మ్యూజిక్ కంపోజిషన్ అయితే పూర్తి చేసేసాడంట. నేనేం కోరుకుంటానంటే, ఇది నా పర్సనల్ ఫీలింగ్ అనమాట. ఈ ఏఏ 22 ఆల్బమ్ ఏదైతే ఉందో అది అతి పెద్ద హిట్ అవ్వాలని నేనైతే కోరుకుంటా. ఆ ఆల్బమ్ గనక హిట్ అయిందా, అటు తమిళ ఇండస్ట్రీకి కావచ్చు, ఇటు తెలుగు ఇండస్ట్రీకి కావచ్చు, ఒక మంచి మ్యూజిక్ డైరెక్టర్ దొరికేసినట్టే. మనం తెలుగులో గనక చూసుకుంటే మనకున్నది రెండే 2 ఆప్షన్‌లు. అయితే తమనన్న, లేకపోతే డీఎస్‌పీ గారు. డీఎస్‌పీ గారైతే ఈ మధ్య కాలంలో అన్ని ఎక్కువ సినిమాలైతే చేయట్లేదు. రీసెంట్‌గానే చేసిన సినిమా నుంచి కూడా ఆయన్నైతే పక్కకి తప్పించి తమనన్నదైతే బీజీఎం అయితే కొట్టించుకున్నారు. కాబట్టి మన టాలీవుడ్‌కున్న ఒకే ఒక ఆప్షన్ తమనన్న. ఇంకా తమిళనాడులో ఇద్దరు, ముగ్గురు మ్యూజిక్ డైరెక్టర్లు ఉన్నా సరే, వాళ్ళకి కూడా వన్ అండ్ ఓన్లీ ఆప్షన్ మన అనిరుద్ గారు. అనిరుద్ గారు అటు వాళ్ళకే, మనకు కూడా సెకండ్ ఆప్షన్‌గా అయితే మారాడు. కాబట్టి ఇక్కడ ఖచ్చితంగా ఇంకొక ట్రెండింగ్ మ్యూజిక్ డైరెక్టర్ రావాల్సిన అవసరం అయితే ఉంది. ఆ ప్లేస్‌ని ఖచ్చితంగా సాయి అభయంకర్ అయితే భర్తీ చేస్తాడని నేనైతే అనుకుంటున్నా. నిజంగా వెరీ, వెరీ టాలెంటెడ్ యంగ్‌స్టార్ అనమాట. మీరు సాయి అభయంకర్ కంపోజ్ చేసిన ప్రతి సాంగ్ చూసుకోండి. ప్రతీది చాట్ బాస్టరే. ప్రతి ట్యూను, ప్రతి మ్యూజిక్ బిట్టు చాలా ఫ్రెష్ ఫీల్ అయితే మనకైతే ఇస్తది. నిన్న కాక మొన్న ఒక 4 రోజుల క్రితం ఒక పాటనైతే రిలీజ్ చేశాడు. ఒక ప్రైవేటు సాంగ్ అది. ఆ సాంగ్ కూడా ట్రెండింగ్‌లోకి అయితే ఉంది. ఇంకా డ్యూడ్ ఆల్బమ్ అయితే ఇంక ఎప్పటికీ ట్రెండింగ్‌లోనే ఉందనమాట. కాబట్టి చాలా క్యాపబుల్ ఉన్న యంగ్‌స్టరు ఖచ్చితంగా ఈ 'ఏఏ 22' ఆల్బమ్ గనక పిచ్చ హిట్ అయిందా, ఆ బీజీఎమ్స్ గనక పిచ్చ హిట్ అయ్యాయా, మంచి ఫ్యూచర్ అయితే ఆ కుర్రోడికైతే ఉంటది. ఖచ్చితంగా ఈ ఆల్బమ్ అయితే హిట్ అవ్వాలి. మన సినిమా వాళ్ళకి ఒక మంచి మ్యూజిక్ డైరెక్టర్ అయితే దొరకాలని నేనైతే కోరుకుంటున్నా. ఎందుకంటే అనిరుద్ బీట్స్, తమనన్న బీట్స్ వీళ్ళందరూ విని, విని, విని చెవులైతే తుప్పు పట్టేశాయి. ఇలాంటి కొత్త వాళ్ళు రావటం వల్ల కొత్త తరహా మ్యూజిక్, కొత్త తరహా ట్యూన్స్ అయితే మనమైతే వింటాం. ఇంకా ఈ 'ఏఏ 22' సినిమాలో వింటేజ్ స్టైల్ స్టార్‌నైతే మనమైతే చూడబోతున్నాం. అదేంటి ప్రెజెంట్ ఆయన ఐకాన్ స్టార్ అని పిలుస్తున్నారు కదా, నువ్వేంటి స్టైలిష్ స్టార్ అంటున్నావని మీకైతే డౌట్ అయితే రావచ్చు. ఐకాన్ స్టార్ అనేది ఈ మధ్యన వచ్చింది కానీ, అప్పటి నుంచి ఫాలో అవుతున్న వాళ్ళకైతే తెలిసిద్ది. స్టైలిష్ స్టార్ ట్యాగ్ అనేది ఒక ఎమోషన్ అనమాట. అంటే అప్పట్లో ఆయన వేసే డ్యాన్సులు కావచ్చు, ఆ స్టైల్ మేకింగ్ కావచ్చు చాలా బాగుండేది. డ్యాన్సులు ఈ మధ్య కాలంలో అల్లు అర్జున్ గారి రేంజ్‌కి తగ్గట్టుగా లేవనమాట స్టెప్స్. కానీ 'ఏఏ 22' సినిమాలో ఒక సాంగ్ షూటింగ్ జరిగినప్పుడైతే మనకప్పుడు న్యూస్ అయితే వచ్చింది. ఆ డాన్స్ షూటింగ్ అయిన తర్వాత సెట్‌లో ఉన్న వాళ్ళందరూ లేచి నిలబడి క్లాప్స్ అయితే కొట్టారని మనమైతే అప్పట్లో అయితే చెప్పుకున్నాం. ఈ రేంజ్ డాన్స్ పెర్ఫార్మన్స్ అయితే మనం 'ఏఏ 22' సినిమాలో అయితే చూస్తాం. దానికి సాంగ్స్ అందించింది మన సాయి అభయంకర్ అనమాట. కాబట్టి 'ఏఏ 22' ఆల్బమ్ ఏదైతే ఉందో అల్లు అర్జున్ గారి కెరియర్‌లో ఒక పాత్ బ్రేకింగ్ ఆల్బమ్ లాగా అయితే అయిపోవాలి. ఖచ్చితంగా సినిమా కూడా పెద్ద హిట్ అవ్వాలని నేనైతే కోరుకుంటున్నా. ఒక బ్రహ్మాస్త్రం దీని గురించి మాట్లాడుకుంటాం అయిపోతే, నెక్స్ట్ 'ఏఏ 23' డైరెక్టర్ ఏమో మన లోకేష్ కనకరాజు గారు. ఇంకా మ్యూజిక్ డైరెక్టర్ ఏమో ప్రెజెంట్ మోస్ట్ ట్రెండింగ్ కాదు, ఆల్మోస్ట్ ఇండియాలో నెంబర్ 1 డైరెక్టర్ అని నెంబర్ 1 మ్యూజిక్ డైరెక్టర్ అని చెప్పాలి. మన అనిరుద్ గారు అనమాట. ఆయన ఆ అనౌన్స్‌మెంట్ వీడియోకి 'ఏఏ 23' ఆ మ్యూజిక్ ఏదైతే ఉందో ఎప్పటికీ ట్రెండింగ్‌లోనే ఉంది. ఎక్కడ పడితే అక్కడ రింగ్ టోన్‌లు అయితే పెట్టుకుంటున్నారు, రీల్స్ చేస్తున్నారు. మామూలుగా లేదనమాట. లక్షల లక్షల రీల్స్ అయితే ఇన్‌స్టాగ్రామ్‌లో ఆ మ్యూజిక్ పెట్టుకొని అయితే చేస్తున్నారు. ఇంక అంతకంటే అద్భుతమైన స్టార్టు నాకు తెలిసైతే ఉండదు. ఇంక అనిరుద్ గారి గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం అయితే లేదు. తమిళనాడులో సూపర్ స్టార్ రజనీకాంత్ గారికి హిట్స్ ఇచ్చాడు. దళపతి విజయ్ గారికి హిట్స్ ఇచ్చాడు. ఇంకా మన తెలుగులో నాని అన్న లాంటి స్టార్స్ హిట్ ఇచ్చాడు. ఇంకా పవన్ కళ్యాణ్ గారికి కూడా అజ్ఞాతవాసి రూపంలో
మంచి చార్ట్ బస్టర్ ఆల్బమే ఇచ్చాడు. సినిమా పోవటం వల్ల అంత అద్భుతమైన రీచ్ అయితే ఆల్బమ్కి అయితే రాలేదు. కానీ తెలుగులో ఖచ్చితంగా ఒక పెద్ద బ్రేక్ త్రూ కోసం అయితే అనిరుద్ధ్ గారు కూడా వెయిట్ చేస్తాడనమాట. ఆ బ్రేక్ త్రూ ఈ ఏఏ 23 సినిమాతో అయితే ఖచ్చితంగా దొరికిద్ది. ఇంకా ఆయన కెరియర్లోనే హయ్యెస్ట్ రెమ్యునరేషన్ దగ్గరగా 20-25 కోట్ల మధ్యలో ఈ సినిమాకైతే అనిరుద్ధ్ గారు అయితే తీసుకుంటున్నాడంట. మరి ఇంకా మీరే ఊహించుకోండి ఆ మ్యూజిక్ ఏ రేంజ్లో ఇస్తాడో. మరి ఈ విధంగా పుష్ప 2 లాంటి ఇండస్ట్రీ హిట్ సినిమా తర్వాత ఏఏ 22 సినిమాకి ఏఏ 23 సినిమా యొక్క కాస్ట్ అండ్ క్రూ ఏదైతే ఉందో పక్కా ప్లానింగ్ తోనే మన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారు అయితే సెలెక్ట్ చేసుకున్నారు. అంటే ప్రజెంట్ నడుస్తుంది రీల్స్ యుగం. అలాగే ఒక ట్రెండింగ్ బిట్ అయితే కావాలి, సాంగ్ కూడా కాదు. ఆ సాంగ్ మధ్యలో ఒక 30 సెకండ్ల ట్రెండింగ్ బిట్ అయితే కావాలి. అలాంటి బిట్లు క్రియేట్ చేయడంలో అనిరుద్ధ్ గారి దిట్ట. అలాగే మన సాయి అభ్యంకర్ కూడా దిట్ట అనమాట. యూట్యూబ్ నుంచే బయటకు వచ్చాడు కాబట్టి అల్లు అర్జున్ గారి నెక్స్ట్ సినిమాల నుంచి ఏ పాట రిలీజ్ అయినా అదైతే సెన్సేషన్గా అయితే మారిద్ది. ఏ మ్యూజిక్ బిట్ రిలీజ్ అయినా అది కూడా సెన్సేషన్ లాగా అయితే మారిద్ది. దానికి ఎగ్జాంపుల్ ఏఏ 23 యొక్క అనౌన్స్మెంట్ మ్యూజిక్, ఇంకా ఏఏ 22 యొక్క అనౌన్స్మెంట్ మ్యూజిక్కే నాకు బాగా నచ్చింది. ఏఏ 23 కంటే ఏఏ 22 యొక్క మ్యూజిక్కే నాకైతే బాగా నచ్చింది. కానీ దానికంటే రీచ్ దీనికైతే వచ్చింది, ఎందుకంటే అనిరుద్ధ్ కాబట్టి. మరి అదనమాట మ్యాటర్. ఈ విధంగా అల్లు అర్జున్ గారి చేతిలో అనిరుద్ధ్, సాయి అభ్యంకర్ 2 మోస్ట్ ట్రెండింగ్ మ్యూజిక్ డైరెక్టర్స్ అయితే ఆయన దగ్గర అయితే ఉన్నాడు. ఈ 2 ఆల్బమ్స్లో 2 పేలుతాయి, చూసుకోవాల్సిన అవసరమే లేదు. 2 ఆల్బమ్స్ కూడా చాలా గట్టిగా పేలుతాయి. సినిమాలు కూడా హిట్ అయ్యేలాగైతే కనపడుతున్నాయి. మన రీసెంట్గానే మన అల్లు శిరీష్ గారి పెళ్లిలో అల్లు అర్జున్ గారి లుక్ మనం చూసాం కదా. ఆ వైట్ హెయిర్ అయితే వేసుకుని ఆయన కొద్దిగా మోడల్ లాగా అయితే తయారయ్యారు. స్టైలిష్ స్టార్ లాగా అయితే నాకైతే కనపడుతున్నారు. మరి వింటేజ్ స్టైలిష్ స్టార్ని ఖచ్చితంగా ఈ సినిమాలో చూస్తామని నాకైతే అనిపిస్తుంది. అందులో ఈ సినిమాలో ఒక లుక్ కాదనమాట, 2-3 లుక్స్లో అయితే అల్లు అర్జున్ గారు అయితే కనపడతారు. మృణాల్ ఠాకూర్ గారితో సీన్లు ఉన్నాయి, ఇంకా రష్మిక మందానా గారి కాంబినేషన్లో సీన్లు ఉన్నాయి, దీపికా పదుకొనే గారితో కాంబినేషన్లో సీన్లు ఉన్నాయి, జాన్వీ కపూర్ గారు కూడా ఈ సినిమాలో అయితే ఉన్నారు. మరి అసలు ఏం ప్లాన్ చేశారా, సినిమా స్కేల్ ఏంటి, సినిమా ఏ విధంగా ఉండబోతుంది అనేది ఏప్రిల్ 8న ఫస్ట్ లుక్ వచ్చిన తర్వాత మనకైతే తెలుస్తుంది. ఆ ఫస్ట్ లుక్ అఫీషియల్గా ఫస్ట్ లుక్ వచ్చిన తర్వాత దాంట్లో మ్యూజిక్ అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ బై సాయి అభ్యంకర్ అని వీళ్ళైతే అఫీషియల్గా అయితే వేస్తారు. అంటే ప్రపంచానికి ఇంకొక మ్యూజిక్ డైరెక్టర్ అయితే దొరికాడు. ఖచ్చితంగా ఏఏ 22 సినిమా ఆల్బమ్ గురించి నేనైతే చాలా ఏకరగా వెయిట్ చేస్తున్నా. అది హిట్ అవడం ఇండస్ట్రీకి అవసరం, హిట్ అయి తీరిద్ది కూడా. మరి అదన్నమాట మ్యాటర్. ఆల్రెడీ 5 సాంగ్స్ అయితే ఇచ్చేశాడు. ఇంకా మిగిలిన ఏమన్నా ఉంటే డైరెక్టర్ గారు అయితే చూసుకుంటారు. మరి దీనిపై మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి లేటెస్ట్ సినిమా అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.